హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. క్యారెట్ శనగపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం ముందుగా క్యారెట్ని పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. శనగపప్పు మనము రాత్రంతా నానబెట్టేసుకుంటే మార్నింగే మనము ఉడకపెట్టేసుకోండి. ఉడకపెట్టేసుకున్న వాటర్ కూడా మీరు పారిపోయొద్దు, ఆ వాటర్తో కూడా చారు చేసుకోవచ్చు. ఇంకా ప్యాన్ పెట్టుకుని మామూలుగా పోపేసుకుని క్యారెట్ని కాసేపు ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయిన తర్వాత వాటర్ అంతా తీసేసిన శనగపప్పు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసేయండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. చపాతీలోకి బాగుంటుంది, రైస్‌లోకి బాగుంటుంది. ఎప్పుడు క్యారెట్ కర్రీ మామూలుగా చేసే కంటే ఇలాగ శనగపప్పు వేసి చేయండి, ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుంది. మీరు ఇప్పుడు దాకా ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి. ఇంకా ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, కొద్దిగా జీలకర్ర వేసి బాగా మిక్స్ చేయండి. ఇది ఫ్రై లాగే దీనికి మనం ఆ చారు ఈ శనగపప్పులో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ పారిపోయకుండా దాంతో చారు పెట్టుకోండి. మనకి సమ్మర్లో చాలా బాగుంటుందండి ఫ్రైకి చారు కాంబినేషను. ఆ చారు అయితే ఇంకా చాలా పప్పు ఉడికిన చారు కదా, అసలు ఆ వాటరు చాలా బాగా టేస్ట్ వచ్చినాయండి. మీరు కూడా ఇప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. క్యారెట్ శనగపప్పు కర్రీ ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, సబ్స్క్రైబ్.